హాయ్ హలో నేను వైజయంతి వెల్కమ్ టు మై ఛానల్ కన్నా బేబీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో షిరిడి టు శనిసింగనాపూర్ ఎలా వెళ్ళాలో తెలుసుకుందామండి. మేము రూమ్లో బయలుదేరేసి బయటకు వచ్చేసాము. మేము బయటకు వచ్చేసి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాము. ఇక్కడ మనకి పక్కన షాప్స్ ఉన్నాయి చూసారా, అక్కడ మనకి టీ, కాఫీ అండ్ మిల్క్ 2 and 3 రూపీస్కే దొరుకుతాయి. అండ్ ఇక్కడ పక్కనే కూల్ డ్రింక్స్ పక్కనే మనకి చిన్న స్టాల్ చూసారా, ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ మనకి అవైలబుల్లో ఉంటుంది, ఫ్రీగానే ఇస్తారు, మనకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఆశ్రమం నుండి బయటకు వచ్చాక ఇలా వెహికల్స్ అనేవి ఉంటాయండి శనిసింగనాపూర్ వెళ్ళడానికి. అండ్ టెంపుల్ బయట కూడా వెహికల్స్ అవైలబుల్లో ఉంటాయి. ఈచ్ పర్సన్కి 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. రోడ్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు, అదర్వైజ్ ఇలా షేర్ వెహికల్స్ ఉంటాయి, షేర్డ్ వెహికల్స్లో వెళ్ళొచ్చు. ఒక పర్సన్కి 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి 1 hour టైం పడుతుందండి. ఇలా మనకి వెహికల్స్ వచ్చేసి మధ్యలో ఒక 15 to 20 minutes వెహికల్స్ ఆపేస్తారు. ఇక్కడ మనకి కావాలంటే స్నాక్స్, కాఫీ, టీ అండ్ కూల్ డ్రింక్స్ ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు, అదర్వైజ్ మీరు వెహికల్లోనే కూర్చోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే గోమాతతో ఇలా చెరుకు రసం తీయించడం, అది నాకు మంచిగా అనిపించలేదు. అండ్ నేను కూడా శారీతో కొంచెం డస్ట్ అయితే ఊడ్చేసాను సక్సెస్ఫుల్గా. బట్ వెదర్ అయితే మంచిగా ఉందండి. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ కొంచెం సేపు ఈ ఉయ్యాలలు ఇవన్నీ కొంచెం మంచిగా అనిపించాయి. మేము కూడా స్నాక్స్ తీసుకున్నాము. వీళ్ళు ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. కీరా ఇవన్నీ ఒక 20 రూపీస్ 30 రూపీస్ అలా ఇస్తారు. ఓకే, అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి మేము శనిసింగనాపూర్ రావడానికి వెహికల్లో 1 hour టైం పట్టిందండి. అండ్ మేము ఇక్కడ చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. శనిసింగనాపూర్ అయితే వచ్చేసామండి, బట్ మేము ఇక్కడ చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయొద్దు. అదేంటో నేను మీకు చెప్తాను. ఇక్కడ మనకి బాస్కెట్లో కొన్ని థింగ్స్ ఇచ్చారు చూసారా, ఆకులు అండ్ బ్లాక్ క్లాత్, ఫ్లవర్స్, ఇవన్నీ ఇక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి వేయొచ్చు. అన్నీ తీసుకోండి, కొన్ని మీరు ఇంట్లో పెట్టుకోవాలి. లేడీస్ అయితే రైట్ హ్యాండ్, జెంట్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఇలా చెప్తూ ఉంటారు. అండ్ అక్కడ కొన్ని రింగ్స్ ఇస్తారు, అవైతే జస్ట్ 60 రూపీస్ తీసుకున్నారు. ఓకే, బట్ అవి కూడా మనం వేసుకోవడానికి కాదు, స్వామివారి దగ్గరికి వేయాలి, మీ దిష్టి అంతా పోతుందని చెప్తారు. బట్ స్వామివారి దగ్గరికి అయితే ఇవేం తీసుకెళ్ళనివ్వరండి, ఆయిల్ మాత్రమే వెలో చేస్తారు అంతే, అది కూడా స్వామివారికి అభిషేకం చేయడానికి. అండ్ మనకి లోపలికి వెళ్ళాక మనకి రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ చెప్పులు పెట్టేసుకోవచ్చు, ఫ్రీ అంటారు, బట్ 5 to 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి లెఫ్ట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది, అక్కడ కాళ్ళు కడిగేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళాక మనకి ఒక మాల ఇస్తారు బాస్కెట్లో, అదొక్కటే వేయడానికి ఉంటుంది. మిగిలినవన్నీ ఒక బాక్సెస్ ఉంటాయి పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో, అక్కడ వేసేయడమే అండి అన్నీ. ఇంకా దేవుడి దగ్గరికి అయితే ఏం తీసుకెళ్ళనివ్వరు. అండ్ దేవుడికి అభిషేకం చేయాలి అంటే మనకి సపరేట్గా 500 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి అభిషేకం చేయడానికి. మనం తీసుకెళ్ళిన ఆయిల్ ఒక్కటి మాత్రమే మనకి యూజ్ అవుతుందండి, దేవుడి వరకు వెళ్తుంది, మిగిలినవేమి స్వామివారి దగ్గరికి వెళ్ళవు. ఆ బాక్సెస్లో వేస్తారు, తర్వాత అవి ఏం చేస్తారో మనకు తెలీదు. అండ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు చూసారా, బ్లాక్ క్లాత్స్ వేసుకొని, ఆయన మాత్రమే స్వామివారికి వాటర్తో అభిషేకం చేయాలన్నా లేదా స్వామివారి దగ్గర ఏదైనా థింగ్స్ మనకి పెట్టేసి మనకి ఇవ్వాలన్నా కానీ ఆయన మాత్రమే వెళ్తారు. ఓన్లీ అభిషేకం చేయాలంటే చూసారు కదా, ఇంత డిస్టెన్స్లో ఉండి మనం చేయడం అంతే. స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళనివ్వరు మనల్ని. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే వెళ్తారు. మనకి ఇక్కడ ఆపోజిట్లో కొందరు స్వామీజీలు, ఇంకా ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ ఉంటారు. మనం ఒకవేళ 500 రూపీస్ టికెట్ తీసుకోకపోతే ఇక్కడే ఉండేసి ఇక్కడ కొంచెం ఈ రౌండ్గా వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోవడం అంతే. అభిషేకం టికెట్ తీసుకుంటే 500 రూపీస్ పెట్టి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయిల్తో అభిషేకం చేయొచ్చు అంతే. ఇక్కడ లోపలికి మొబైల్స్ ఎలా ఉంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ పక్కనే స్వామివారి హుండీ ఉంటుంది, మీరు ఏమన్నా వేయాలనుకుంటే అమౌంట్ హుండీలో వేసేయచ్చు. అండ్ ఇక్కడే మనకి 20 రూపీస్లోనే స్వామివారి ప్రసాదం కూడా అవైలబుల్లో ఉంటుంది, మీకు కావాలంటే తీసుకోవచ్చు. మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. అండ్ మనం వెళ్ళిన వెహికల్ కూడా మన కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అదే వెహికల్లో వచ్చేయచ్చు, అదర్వైజ్ మీరు ఇంకొక వెహికల్లో కూడా రావచ్చు. మేము అదే వెహికల్లో వచ్చేసాం.
అండ్ ఫస్ట్లో నేను మీకు ఈ థింగ్స్ అన్నీ తీసుకోవద్దండి, వేస్ట్, ఓన్లీ ఆయిల్ వరకే అని చెప్పాం కదా. మేము ఒక బాస్కెట్ తీసుకున్నామండి. ఆ బాస్కెట్లో ఉన్న థింగ్స్ ఇంకా ఆ రింగ్స్కి అక్కడే 60 రూపీస్ పే చేసాము. ఆయిల్ డబ్బా ఒకటి, దానికి మా దగ్గర 3000 పే చేయించుకున్నారు. అండ్ అది వర్త్ ఇట్ అని కూడా అనిపించలేదు. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వామివారి దగ్గరికి వెళ్ళావు కాబట్టి ఆయిల్ ఒక్కటి తీసుకెళ్ళండి సరిపోతుంది. అక్కడ నుండి మేము ఆశ్రమం దగ్గరకు వచ్చి అక్కడే భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ టైం షిరిడీలో చూసారా, చాలా మంచిగా అనిపించింది, కూల్గా ఉంటుంది వెదర్. అక్కడ నుండి మేము నైట్ డిన్నర్కి ప్రసాదాలయకి అయితే వచ్చేసామండి. ప్రసాదాలయలో భోజనం చేసి తర్వాత ఆ రోజు మాది సెకండ్ డే. సో అక్కడే ఉన్న కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దామని ప్రసాదాలలో డిన్నర్ చేసేసి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చేసి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. సో మేము బస్ ఎక్కేసి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గర నుండి నడుచుకుంటూ కొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్ళిపోయాము. ఆ బస్సెస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, అమౌంట్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. మేము టెంపుల్ దగ్గర దిగేసి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాము. చూసారా, ఐ లవ్ సాయిబాబా వ్యూ పాయింట్ ఉంది, మీకు కావాలంటే అక్కడ ఫోటో దిగొచ్చు, బట్ నేనైతే దిగలేదు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఏరియా అండి. ఈ లోపల ఫెన్సింగ్ లోపలంతా టెంపుల్. మేము అప్పటికి టెంపుల్ అంతా క్లోజ్, ఇవన్నీ షాప్స్, మనకేమన్నా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మేము నైట్ టైం చాలా లేట్గా వెళ్ళాము. సో ఈ షాప్స్ అన్నీ కొంచెం క్లోజ్లో ఉన్నాయి. కొన్ని షాప్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా వరకు అయితే క్లోజ్ చేసేసారు. చూసారా, ఫ్లవర్స్తో ఎంత మంచిగా డెకరేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఎవరితో మాట్లాడినా ఓం సాయిరామ్ అనే అంటారండి. చాలా మంచిగా అనిపించింది వినడానికి కూడా. ఇది వచ్చేసి బాబా చావడి అండి, సాయిబాబా చావడి. ఇక్కడ మనకి జెంట్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్గా దర్శనం చేసుకోవచ్చు. చావడిలో మేము వెళ్ళేసి కొంచెం సేపు కూర్చోవచ్చు కూడా. లోపలికి వెళ్ళి నేను దర్శనం చేసుకొని అయితే వచ్చేసి కొంచెం సేపు కూర్చున్నాము. ఇక్కడ లేడీస్ ఒక కానిస్టేబుల్, జెంట్స్ ఒక కానిస్టేబుల్, అండ్ లోపలే పూజారి కూడా ఉంటారు. వచ్చేసి ద్వారకామయ్య అండి. ఇక్కడ ధుని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. మనం అక్కడ కొంచెం సేపు నుంచొని చూసి బాబాకి కొంచెం సేపు ప్రేయర్ చేసుకొని బయటకు రావచ్చు. నేనైతే లోపలికి వెళ్ళేటప్పుడు 2 రూపీస్ కాయిన్ తీసుకొని వెళ్ళాను. కొంచెం సేపు అక్కడే నుంచొని తర్వాత వచ్చి హుండీలో 2 రూపీస్ వేసేసి తర్వాత లోపల కొంచెంసేపు కూర్చొని బయటకు వచ్చేసాము. దాని తర్వాత మనకి ఏదైనా ప్లేసెస్ కావాలంటే షిరిడీలో 500 రూపీస్ ఆటోకి ఇస్తే వాళ్ళు మనకి అన్ని ప్లేసెస్ అయితే తిప్పి చూపిస్తారండి. డే టైం ఆర్ నైట్ టైం ఎప్పుడైనా సరే. మీరు ఎప్పుడైనా కావాలంటే అలా ట్రై చేయండి, ఆర్ మీ ఓన్ వెహికల్స్ ఉంటే అలా కూడా తిరగచ్చు. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ చేసేసామండి. నాకైతే అసలు షిరిడీ నుండి రావాలి అని అనిపించలేదు, అంత ప్రశాంతంగా అనిపించింది నాకు షిరిడీలో. అండ్ మేము ఫుడ్ అయితే 2 డేస్ ఉన్నాము, అక్కడ 2 డేస్లో ఫుడ్ అయితే కొనలేదండి. ప్రసాదాలలో ఫుడ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ మీరు ఎక్కడైతే స్టే చేస్తారో ఏ ఆశ్రమంలో అయితే అక్కడ మనకి ఫుడ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు ఎంత తినాలనుకుంటే అంత తినొచ్చు, బట్ ఫుడ్ వేస్ట్ చేయకూడదు అంతే. And thank you so much for watching this video and if you like my video please share and subscribe to my channel. Thank you so much for watching.